everyone. I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. సో ఈరోజు NIPT టెస్ట్ గురించి తెలుసుకుందాం. NIPT అంటే నాన్ ఇన్వాజివ్ ప్రీనేటల్ టెస్టింగ్. సో ఈ టెస్ట్ ఎవరికి చేస్తారు? ఫస్ట్ 3 monthsలో కనుక ఈ ఫస్ట్ ట్రైమెస్టర్ స్క్రీనింగ్లో అంటే NT స్కాన్ డబుల్ మార్కర్ చేసినప్పుడు అందులో హై రిస్క్ అని కనుక వస్తే మనకి నాన్ ఇన్వాజివ్ టెస్టింగ్, ఇన్వాజివ్ టెస్టింగ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. నాన్ ఇన్వాజివ్ అంటే మదర్ యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకుని చెక్ చేయడం. ఇన్వాజివ్ అంటే డైరెక్ట్ ఫీటస్ నుంచి శాంపుల్ తీయడం, అంటే మదర్ యొక్క అబ్డోమెన్ నుంచి నీడిల్ ద్వారా తీసుకోవడం శాంపుల్. ఇప్పుడు నాన్ ఇన్వాజివ్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ NIPT టెస్ట్లో బేబీ అదే మదర్ యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. సో ఈ మదర్ బ్లడ్ శాంపుల్లో బేబీ యొక్క డిఎన్ఏస్ కూడా కొన్ని మిక్స్ అయి ఉంటాయి. సో వీటిని సెపరేట్ చేసి వాటిని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఏ స్టేజ్లో చేయొచ్చు? సో 10 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ దాటిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. సో ఈ టెస్ట్లో ఏమేమి తెలుస్తాయి? కొన్ని ఇంపార్టెంట్ జెనెటిక్ టెస్ట్లు స్క్రీన్ చేయడం జరుగుతుంది. అంటే ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ కాదు. కాకపోతే డౌన్ సిండ్రోమ్ కానీ, ఎడ్వర్డ్ సిండ్రోమ్ కానీ ఇటువంటివి ఉన్నాయేమో, అంటే T21, T18, T13 అంటాం, పటౌ సిండ్రోమ్. సో ఈ సిండ్రోమ్స్ వంటివి ఏమన్నా బేబీకి ఉన్నాయేమో తెలుసుకోవడానికి, అంటే హై రిస్క్ గ్రూప్లోకి వస్తారా అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్ చేస్తాం. ఒకవేళ ఈ టెస్ట్లో కనుక హై రిస్క్ అని వస్తే కంపల్సరీగా కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా ప్రొసీడ్ అవ్వాలి. ఈ టెస్ట్ తోటి నిర్ధారించుకొని దాన్ని బేబీని అబార్ట్